observe the lab ECA lab manual. So the number of experiments and the hardware experiments for experiments అన్నాం కదా as per the serial number. First one, determination of the FT ఉంది చూసారు యాక్చువల్ దట్ ఈస్ FT ఆఫ్ గివెన్ ట్రాన్సిస్టర్. ఏదైనా ఒక ట్రాన్సిస్టర్ ఇచ్చినప్పుడు దాని FT అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. కానీ తర్వాత ఆర్సీ ఫేస్ షిఫ్ట్ ఆసిలేటర్ యాజ్ పర్ ది సీరియల్ నెంబర్ 5th. మాకు కనిపిస్తుందా? ఇట్ ఓకే? హలో బాలాజీ విజిబిలిటీ ఉందమ్మా బాలాజీ? సార్ విజిబుల్ సార్. ఓకే. 5th ఎక్స్పెరిమెంట్ ఆర్సీ ఫేస్ షిఫ్ట్ ఆసిలేటర్. 6th లో 6 and 7 కాల్పిట్స్ అండ్ హార్ట్ ఆసిలేటర్ ఉంది. కానీ టోటల్ 4 ఎక్స్పెరిమెంట్స్ ఇచ్చాం కదా. తర్వాత ఇవే 4 పార్ట్ బిలో సిమ్యులేషన్ ఎక్స్పెరిమెంట్స్ లో కూడా ఉంటాయి. అడిషనల్ ఇంకో 2 ఎక్స్పెరిమెంట్స్ తీసుకోండి. ఎనీ 2 ఎక్స్పెరిమెంట్స్ ఏదైతే తీసుకున్నా పర్వాలేదు, అవుట్ ఆఫ్ 10 ఎక్స్పెరిమెంట్స్. ఓకేనా? తీసుకుని మీకు సపోజ్ వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ తీసుకోవచ్చు, డార్లింగ్ తీసుకోవచ్చు, సింగిల్ ట్యూన్ యాంప్లిఫైర్ తీసుకోవచ్చు, 2 స్టేజ్ యాంప్లిఫైర్ తీసుకోవచ్చు. ఏదో ఒకటి ఇంకో 2 అడిషనల్ తీసుకోండి. తీసుకుని ఆ సిమ్యులేషన్ ఎక్స్పెరిమెంట్ ప్రాక్టికల్ గా రాసేసుకుని ఉంచుకున్నారు అనుకోండి, వాల్యూస్ అవి చెప్పినప్పుడు మీరు రాసుకుంటారు. ప్రొవిజన్ ఉంటే ఇప్పుడు చేసుకోవడం కానీ అదర్వైజ్ దాని ఆల్టర్నేటివ్ ఏంటనే చెప్తాము. ఇది ఫాలో అప్ అవుతుంది కానీ. ఓకేనా? చూడండి నెక్స్ట్ వన్. ఇది యూనివర్సిటీ షెడ్యూల్ ఇచ్చిన ఎక్స్పెరిమెంట్ లిస్ట్. ఇది దీని ప్రకారం ప్రయోజనం చేస్తున్నాం అనమాట. సిమ్యులేషన్ లో యూజింగ్ మల్టీ సిమ్ మనం యూజ్ చేస్తుంది. మల్టీ సిమ్ 4th లైసెన్స్డ్ అంటే అవి. సో నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ మనం చేయొచ్చు వీటిల్లో. ఎగ్జాంపుల్ ఒకటి చూడండి, ఇందులో ఉంది డిటర్మినేషన్ ఆఫ్ ది FT ఆఫ్ గివెన్ ట్రాన్సిస్టర్ అన్నాము. ఇందులో రిక్వైర్డ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓకేనా? ఏమనేది ట్రాన్సిస్టర్ FT అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. దానికి సర్క్యూట్ డయాగ్రాము, ఆపరేషన్ ఇవన్నీ కూడా ఇచ్చారు. చూసారా CA ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ సర్క్యూట్ డయాగ్రాము. సో సర్క్యూట్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసుకోండి అవి. ఇందులో మీకు కాంపోనెంట్ వాల్యూస్ అన్ని కూడా ఇచ్చారు. ఓకేనా? ఈ ప్రొసీజర్ అంతా కూడా మీకు ఇట్లా ఇచ్చుంటారు. ఎక్స్పెరిమెంట్ లిస్ట్ లో ఇది స్పైరల్ చేంజ్ చేసుకున్న దాంట్లో అబ్జర్వేషన్ మీద ఉంటుంది. వాల్యూస్ ఇచ్చినప్పుడు వాల్యూస్ తీసుకుని దాని గ్రాఫ్ ఏదైనా ఉంటే బ్యాండ్ విడ్త్ కానీ యాంప్లిఫైర్ అప్లికేషన్ కానీ ఆసిలేటర్స్ కానీ గ్రాఫ్ గీయాల్సిన చోట గ్రాఫ్ తీసుకోండి, క్యాలిక్యులేషన్ చోట క్యాలిక్యులేషన్ చేయండి. ఏమో ఆపరేటర్ సర్క్యూట్ డయాగ్రామ్ థియరీ పార్ట్ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్. ఓకే? అబ్జర్వేషన్ అండ్ ప్రాక్టికల్ సర్క్యూట్స్ లో ప్రాక్టికల్ రికార్డ్స్ లో కూడా దీని నుంచి మనం ఒకసారి మీరు ప్రాక్టికల్ చేయాల్సి వస్తే కనుక బ్రెడ్ బోర్డ్ ఈ సర్క్యూట్ అంతా కూడా కనెక్ట్ చేస్తాం. సి యాంప్లిఫైర్ రీడీసీలు అలా చేశారు, సేమ్ అలానే ఎక్స్పెరిమెంట్స్ అంతా కూడా చేస్తాం. చూడండి ఆల్మోస్ట్ సి యాంప్లిఫైర్ ఏది కదా. R1, R2, RC, RE బైపాస్ కెపాసిటర్స్ ఇచ్చారు. ఇన్పుట్ సోర్స్ సిగ్నల్, అవుట్పుట్ ఇస్ టేకింగ్ ఫ్రమ్ ద కలెక్టర్ టెర్మినల్. ఓకే? ఈ సిఏ కాన్ఫిగరేషన్ నుంచే మనకి ఎఫ్ఐ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది చూడండి. నెక్స్ట్ స్టెప్ లో ఉంది ఇదిగో మోడల్ గ్రాఫ్ ఇచ్చారు. సిఏ గ్రాఫే కదా దీంట్లో తీసుకున్నది. గెయిన్ ఇన్ డెసిబుల్ అవుట్పుట్ మెజర్ చేస్తే ఇన్పుట్ కాన్స్టెంట్ 20 mV అప్లై చేస్తాము. దాని నుంచి గెయిన్ ఇన్ డెసిబుల్ 20 లాగా PV తీసుకుంటే ఆ 3 డెసిబుల్ లైన్ లో లెవెల్ అండ్ హై లెవెల్ ఇంటర్సెక్ట్ అవుతుంది గ్రాఫ్ నుంచి. సో వాల్యూస్ అవుట్పుట్ రీడింగ్స్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర అవుట్పుట్ రీడింగ్స్ తీసుకుని FL FH డ్రా చేస్తాం. ఓకేనండి? మీకు థియరీ పాయింట్స్ కూడా ఇచ్చారు వీటిలో. థియరీ ఒకసారి చదవండి. దాంట్లో మనకి బీటా వాల్యూ కనుక ఇంక్రీజ్ చేస్తే క్యారెక్టరిస్టిక్స్ ఎలా చేంజ్ అవుతాయి అనేది కూడా మీకు అబ్జర్వ్ చేయొచ్చు. ప్లస్ ఇది 180 degrees ఫేస్ షిఫ్ట్ ప్రొవైడ్ చేస్తుందని చదువుకున్నారు కదా. దీంట్లో క్యారెక్టరిస్టిక్స్ అబ్జర్వ్ చేస్తే కనుక సి యాంప్లిఫైర్ లో లార్జ్ కరెంట్ గెయిన్ థియరిటికల్ ఇన్ఫర్మేషన్ ఇది. లార్జ్ వోల్టేజ్ గెయిన్, లార్జ్ పవర్ గెయిన్, ఫేస్ షిఫ్ట్ ఈజ్ 180 degrees ఫేస్ షిఫ్ట్ అండ్ మోడరేట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇంపిడెన్సెస్ అని ఇచ్చారు. ఓకేనా? 22 kilo ohms ఎలాగో వస్తుంది ఇన్పుట్ ఇంపిడెన్స్. ఇది మోడల్ గ్రాఫ్ సర్క్యూట్ నుంచి. ప్రొసీజర్ మీరు ప్రాక్టికల్ వాల్యూస్ చేసేటప్పుడు ఏం చేస్తాము, ఫ్రీక్వెన్సీని 100 Hz నుంచి 500 kHz వరకు కూడా వేరు చేసి సెట్ చేసుకుని అవుట్పుట్ వోల్టేజ్ మెజర్ చేస్తారు. ఓకేనా? ఇన్పుట్ ఎంత ఇస్తున్నారు చూడండి, 10 mV కానీ 20 mV కానీ అప్లై చేస్తాం. ఇన్పుట్ ఫిక్స్డ్, అది అవుట్పుట్ డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. ఈ రెండు వచ్చిన తర్వాత గెయిన్ క్యాలిక్యులేట్ చేయండి. ఏ సబ్స్క్రిప్ట్ వి, అది ఏ ఇంటి వి కాదు, ఏ సబ్స్క్రిప్ట్ వి. ఓకే? సో ఏవి మీన్స్ అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్. ఓకేనండి? గెయిన్ ఇన్ డెసిబుల్స్ మామూలుగా క్యాలిక్యులేట్ చేస్తాం. దీంట్లో వచ్చిన తర్వాత అబ్జర్వేషన్స్ ఉన్నాయి చూడండి. మ్యాక్సిమం గెయిన్, దీని నుంచి మ్యాక్సిమం గెయిన్ ఎంత వస్తుంది, లోయర్ కట్ ఆఫ్
ఎప్పుడు కూడా సెమీగ్రాఫ్కి ఐ మీన్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్కి సెమీలాగ్ తీసుకుంటారు. ఫ్రీక్వెన్సీ రిలేటెడ్గా తీసుకుంటున్నారు అంటే ఒకసారి గ్రాఫ్లో చూపిస్తాను చూడండి. ఒక అబ్జర్వ్ చేశారు వైట్ షీట్ లో మనకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఎక్కడ గీసినా సరే సెమీలాగ్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ గెయిన్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటున్నారు కదా, ఇది గెయిన్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ. అంటే ఫ్రీక్వెన్సీ ఆన్ ఎక్స్ యాక్సిస్, గెయిన్ వై యాక్సిస్ తీసుకున్నప్పుడు వోల్టేజ్ గెయిన్ ఈజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్. ఇది గెయిన్ డీబీ తీసుకుంటాం. వాట్ యూ మీన్ డీబీ? డీబీ మీన్స్ 20 log ఆఫ్ ఏవి. ఓకేనా, 20 log ఆఫ్ ఏవి తీసుకున్నప్పుడు ఫ్రీక్వెన్సీ తీసుకున్నప్పుడు సెమీలాగ్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకి ఎప్పుడైనా సార్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నారంటే ఫ్రీక్వెన్సీ ఎలా తీసుకున్నాం రేంజ్ ఇందాక 100 హెర్ట్జ్ నుంచి 1 మెగాహెర్ట్జ్ వరకు తీసుకున్నారు అనుకోండి. అసలు ఎన్ని లైన్స్ వస్తాయి తెలుసా? నార్మల్ గ్రాఫ్ తీసుకుంటే ఇందులో 100 హెర్ట్జ్ నుంచి 1 మెగా అంటే 1 × 10⁻6 రావాలి కదా. మరి ఒక గ్రాఫ్ షీట్ లో 1 × 10⁻6 రేంజ్ ఉంటుందా? ఉండదు. దీన్ని ఏం చేస్తారంటే డిఫరెంట్ బ్లాక్స్ డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ బ్లాక్, సెకండ్ బ్లాక్, థర్డ్ బ్లాక్, అలాగా. దీంట్లో బిగినింగ్ వాల్యూ 1 ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ 0. ఓకేనా. సో బిగినింగ్ ఎప్పుడు కూడా 0 ఉండదు సెమీలాగ్స్ కి. నార్మల్ గ్రాఫ్ అయితే 0 ఉంటుంది. 0 ఉండదు కాబట్టి బిగినింగ్ వాల్యూ సెమీలాగ్ లో చూస్తే పైన 1 ఉంటుంది. దీన్ని ఒక యూనిట్ ని 10 పార్ట్స్ చేస్తారు. అంటే ఇది ఒక యూనిట్, ఈ పార్ట్ 1 యూనిట్. అగైన్ ఇట్ ఈస్ సబ్ డివైడెడ్ బై 10 పార్ట్స్. అంటే 1 తర్వాత ఎంత వస్తుంది? 10 వస్తుంది అనమాట. ఇక్కడ 1 ఉంది అనుకోండి, ఎవ్రీ బ్లాక్ 10తో మల్టిప్లై అవుతుంది. సో 1 × 10 10 అవుతుంది. నెక్స్ట్ బ్లాక్ వచ్చినప్పుడు ఎంత అవుతుంది? మల్టిపుల్స్ కదా ఇవి. ఓకేనా. 10 బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ బ్లాక్ మల్టిప్లైడ్ బై 10 అనమాట. సో 10 × 10 ఎంత అవుతుంది? ఇది 1 నుంచి ఇది 1 to 10 లాగానే ఉంటుంది పైన. కానీ కింద మాత్రం ఏం చేస్తాము? 1, 10, 10 మల్టిప్లికేషన్ 100, 100 × 10 1K. ఓకే. సో అలాగా మీకు కంటిన్యూషన్ ఒక 8 లైన్స్ 10 లైన్స్ ఉంటాయి. 1K తర్వాత మళ్ళీ 10 టైమ్స్ 10K. ఓకే. నెక్స్ట్ 10K నుంచి మల్టిప్లై చేస్తే 100K. ఓకేనమ్మా. 100K మల్టిప్లై చేస్తే 1 మెగా. ఇది ఫ్రీక్వెన్సీ స్కేల్ అనమాట. ఎప్పుడు కూడా ఫ్రీక్వెన్సీ మల్టిపుల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఒకవేళ 110 లేదంటే 2 కిలో ఓం కావాలనుకోండి, 2 కిలో హెడ్జ్. ఇక్కడ 1K వచ్చింది కదా, 1K తర్వాత ఇంకొక బ్లాక్ మనకి 10 పార్ట్స్ ఉంటుంది. ఇది 10 పార్ట్స్. ఓకేనండి. 1K తర్వాత 1, 2, 3, 4 అలాగా 10 వరకు పార్ట్స్ ఉంటాయి. సో మనకు 2K కావాలి కాబట్టి 1K దగ్గర తీసుకుని, ఈ స్కేల్ దగ్గర తీసుకుని సెకండ్ లైన్ డివిజన్ తీసుకున్నారనుకోండి, 1 × 2 2K. అంటే 2K అనేది ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఒకవేళ 20K ఉందనుకోండి, 10K ఉంది. 20K కావాలంటే ఏం చేస్తాము? 10 × 2 మల్టిప్లికేషన్స్. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది? 10K × 2 20K అవుతుంది. అలాగే 100K తీసుకున్న దగ్గర నాకు 200K కావాలి ఫ్రీక్వెన్సీ. 200 కిలోహెర్ట్జ్ కావాలంటే 100 స్కేల్ దగ్గర సెకండ్ లైన్ కోఇన్సిడెంట్ అయిన దగ్గర తీసుకుంటే 100 × 2 200K. ఓకేనమ్మా. సో అది సెమీలాగ్ షీట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కి ఇప్పటికీ కూడా సెమీలాగ్ గా వాడాలి. గాట్ ఇట్? రైట్. ఇంకా డౌట్ ఉందమ్మా దీంట్లో? ఇందాక క్వశ్చన్ రైట్ చేసిన వాళ్ళు ఆన్సర్ చేయండి. క్వశ్చన్ రైట్ చేసిన వాళ్ళు ఆన్సర్ చేయండి అమ్మ ఒకసారి. అర్థమైందా? హలో, మాట్లాడట్లేదు. ఇందాక ఆన్సర్ క్వశ్చన్ అడిగారు కదా, ఎవరు? నెంబర్ ఎంత? అర్థమైందా లేదా? ఓకే, చూడండి. సో ఆ విధంగా మనకి ఇన్పుట్ ఫిక్స్డ్ పెట్టుకుంటే అవుట్పుట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర అవుట్పుట్ నోట్ చేసుకుని దానికి గెయిన్ వోల్టేజ్ గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తాము. దట్ ఈస్ V0/VI. దాని తర్వాత గెయిన్ డిస్ప్లే చేయండి. దట్ ఈస్ 20 log ఆఫ్ ఏవి. ఇది క్యాలిక్యులేట్ చేసినప్పుడు గెయిన్ ఇన్ డీబీకి ఫ్రీక్వెన్సీకి గ్రాఫ్ ఇస్తే అది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అవుతుంది. ఓకేనా. దాని వాల్యూస్ మీకు ఇక్కడ డేటా ఇచ్చారు చూడండి. దీంట్లో గెయిన్ బ్యాండ్ విడ్త్ ప్రొడక్ట్
అర్థమవుతుందండి అవి ఎఫ్టీ క్యాలిక్యులేట్ చేయమని చూసారా? ఎఫ్టీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్ ఏంటంటే గెయిన్ బ్యాండ్విడ్త్ ప్రొడక్ట్ ఈస్ ఎఫ్ అన్నాము. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏవి ఇంటూ బ్యాండ్విడ్త్ ఆఫ్ ది యాంప్లిఫైయర్. ఇక్కడ బ్యాండ్విడ్త్ ఫార్ములా రాసాం. గ్రాఫ్ నుంచి అలా తీసుకుంటున్నాము. ఎఫ్హెచ్ మైనస్ ఎఫ్ఎల్, హైయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మైనస్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ అని వచ్చిన తర్వాత గ్రాఫ్ డ్రా చేస్తే దాని నుంచి ఎఫ్హెచ్ ఎఫ్ఎల్ వస్తుంది. డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్హెచ్ మైనస్ ఎఫ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు బ్యాండ్విడ్త్ వస్తుంది. ఓకేనండి. ఫస్ట్ మాక్సిమం గెయిన్ ఎంత వచ్చిందో నోట్ చేసుకుంటారు. దీంట్లో ఏవి అనేది మాక్సిమం ఎక్కడ వచ్చిందో చూసుకోండి. ఇట్ ఈస్ అరౌండ్ 10 to 20 కిలోహెర్ట్జ్ దగ్గర మాక్సిమం వస్తుంది. ఓకేనా? ఆ మాక్సిమం గెయిన్ ఎంత వస్తుందో నోట్ చేసుకోండి. ఆ గెయిన్ అండ్ బ్యాండ్విడ్త్ ప్రొడక్షన్ ఏదైతే అయిందో దట్ ఈస్ కాల్డ్ ఎఫ్ టౌ అనమాట అది. ఓకేనండి. ద వోల్టేజ్ గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైయర్ ఈస్ గివెన్ ఇన్ ద క్యాల్కులేషన్ ఇన్ ది గెయిన్ బై 20 log of AV, where V0 is output voltage and Vs is the ఇన్పుట్ సోర్స్ వోల్టేజ్. అదే ఫిక్స్డ్ వోల్టేజ్ VA ఈజ్ ఈక్వల్ టు VS అంటారు. ఓకేనండి. యాంప్లిఫైయర్ క్యాల్కులేట్ చేసేటప్పుడు ఇక్కడ Vin అనే దానికి VS అనే దానికి VA అనే దానికి కూడా సేమ్ 20 మిల్లీవాట్స్ కామన్గా ఏదైతే తీసుకున్నారో ఆ వాల్యూ క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనమ్మా? సో ఇది ఎఫ్టో క్యాల్కులేషన్. సిమ్యులేషన్లో చేసేటప్పుడు సిమ్యులేషన్ మీరు ఇంకా 2-3 రీడింగ్స్ కూడా తీసుకోవచ్చు అండి. అవి ఎందుకు ఎలా తీసుకోవచ్చు అంటే సిమ్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ బయాసింగ్ రెసిస్టెన్స్ ఉంది కదా, R1 R2లు ఉన్నాయి. ఇక్కడ R1 100 కిలో ఓం తీసుకున్నారు, R2 10 కిలో ఓం తీసుకున్నారు. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ ఏదైనా చేంజ్ చేశారనుకోండి, సర్క్యూట్ కాంపోనెంట్స్ చేంజ్ చేసినా, బేటా వాల్యూ చేంజ్ చేసినా, క్యారెక్టరిస్టిక్ పారామీటర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఎమిటర్ రెసిస్టెన్స్ RE చేంజ్ చేసినా కూడా పారామీటర్స్ వాల్యూస్ చేంజ్ అవుతాయి. అది చేంజ్ అయినప్పుడు గ్రాఫ్ ఎలా వస్తుంది, వాల్యూస్ ఎలా వస్తాయి. మీరు తీసుకున్న చేంజ్డ్ వాల్యూ ఇంక్రీజ్ చేస్తారా డిక్రీజ్ చేస్తారా ఆ సిమ్యులేషన్లో అది వ్యారీ చేసి ఇమీడియట్గా అవుట్పుట్ సిమ్యులేషన్ కూడా ఆటోమేటిక్గా అన్ని వచ్చేస్తాయి. ప్రాక్టికల్గా చేసేటప్పుడు ఏమవుతుంది, ట్యాబ్లర్ ఫామ్లో మీకు ఎన్ని రీడింగ్స్, సుమారు 20 రీడింగ్స్ తీసుకున్నారు. ఆ 20 రీడింగ్స్ తీసుకుని గ్రాఫ్ డ్రా చేసి క్యాల్కులేట్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్టో రాదు. కానీ సిమ్యులేషన్లో ఈవెన్ R1 R2 RE ఏ వాల్యూ చేంజ్ చేసినా కూడా ఇమీడియట్గా ఆన్సర్ రావడానికి ఛాన్స్. ఒకసారి ఏదైతే మీరు చేంజ్ చేసుకున్నారో బేటా వాల్యూ కానీ కాంపోనెంట్ వాల్యూ కానీ ఏది చేంజ్ చేసినా చేంజ్ చేసి ఆటోమేటిక్గా రన్ చేశారనుకోండి, గ్రాఫ్లు వచ్చేస్తున్న గ్రాఫ్ల నుంచి బ్యాలెన్స్ వస్తుంది. మ్యాక్సిమం గెయిన్ నోట్ చేసుకోవచ్చు. ఆ రెండింటి ప్రోడక్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు ఆన్సర్స్ తెచ్చేసుకోవచ్చు. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ ది సిమ్యులేషన్ ఓవర్ హార్డ్వేర్ ఎక్స్పెరిమెంట్స్. ఓకేనా? అందులో సిమ్యులేషన్లో మీకు డిస్టార్షన్స్ ఉండవు, నాయిస్ ఉండవు, కాబట్టి యాక్యురేట్ వాల్యూస్ కూడా వస్తాయి. రైట్? ఎందుకంటే టెర్మినల్స్ నాకు ప్రాక్టికల్ చేసేటప్పుడు ఆల్ కాంపోనెంట్స్ టెర్మినల్ లీడ్స్ ఉంటాయి కదా, ఆ లీడ్స్ వల్ల కూడా కొంత పర్సంటేజ్ మీకు వాల్యూస్ రెడ్యూస్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అర్థమైందా బాబు? ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ రెస్పాన్స్ అవ్వాలి. ఇట్ ఓకే? ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ 103 మెంబర్స్ వచ్చారు అవుట్ ఆఫ్ 200. బాలాజీ ఓకేనమ్మా? ఎవరు మాట్లాడలేదు? సార్ ఇంకెవరైనా ఉన్నారు? డౌట్ ఉంటే ఎవరైనా అడగండి. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? పార్ట్ బిలో సిమ్యులేషన్ ఉంటుంది చూడండి. సిమ్యులేషన్ కూడా మీకు అబ్జర్వ్ చేస్తే బి పార్ట్ అన్ని కూడా ఇందులోనే చూడండి. ఇంకా ఏమిచ్చారు, ప్రొసీజర్ కూడా ఇచ్చారు. వీటిలో ప్రొసీజర్ అవి చూసుకోండి. రిజల్ట్స్ మీకు ఏమైతే ఏమి ఇచ్చారో ఏం రిలేటెడ్గా రిజల్ట్స్ రాయండి. 5 క్వశ్చన్స్ అన్ని కూడా ఉన్నాయి ఇందులో. ఓకే. తర్వాత పార్ట్ బిలో చూడండి, అన్నిటి కూడా మీకు ఇచ్చిన ఎక్స్పెరిమెంట్స్లో పార్ట్ ఏ పార్ట్ బి అని 2 ఉంటాయి. సో 1A 1B మీన్స్ 1A ఇస్ ద హార్డ్వేర్, 1B ఇస్ ద సిమ్యులేషన్. ఏ అనేది హార్డ్వేర్ కింద, బి అనేది సిమ్యులేషన్ కింద ఇచ్చాము ఇండెక్స్లోనే. దానికి రిలవెంట్ గానే మీకు ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. చూడండి, సర్క్యూట్ డయాగ్రామ్ ఈజ్ సేమ్, కాంపోనెంట్స్ సేమ్ ఉంటుంది. బట్ సిమ్యులేషన్ టూల్ మా మల్టీ సిమ్ కాబట్టి మల్టీ సిమ్ యూజ్ చేసి మీకు ఎక్స్పెరిమెంట్స్ గ్రాఫికల్ నెంబర్ నోటేషన్స్ కూడా ఎలా వస్తాయంటే, మనకు ఆల్రెడీ గ్రాఫ్ వచ్చేస్తుంది. అక్కడ గ్రాఫ్ దగ్గర డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర గెయిన్ ఎంత వస్తుంది అనేది నోట్ చేసుకోవాలి. ప్రాక్టికల్గా చేసినప్పుడు వస్తుంది అది. ఓకేనమ్మా?
వాటి నుంచి గెయిన్ అవుట్పుట్ వాల్యూస్ తీసుకుని ఈ రిమైనింగ్ క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు. ఓకే, అది సిమ్యులేషన్ ఎక్స్పెరిమెంట్స్. సిమ్యులేషన్ డిజైన్ మీకు లాస్ట్లో సిమ్యులేషన్ ఇంట్రొడక్షన్ పాయింట్స్ ఉంటాయి, చూస్తే కనుక మీకు సిమ్యులేషన్ సంబంధించిన కొంత డేటా ఉందండి, ఒకసారి స్టడీ చేయండి, వచ్చేసి మీకు ఐడియా వస్తుంది. లాస్ట్ వచ్చి ఉంటారు. చూడండి ఇక్కడ ఇచ్చారు లాస్ట్లో అనే పేజీలో చూసిన ఇంట్రొడక్షన్ ఇది మల్టీ సిమ్. మీకు సిస్టంలో మల్టీ సిమ్ డిజైన్ ఈ విధంగా చేస్తారనమాట. చూసారా స్క్రీన్ షాట్ పెట్టి ఉన్నాయి చూసారా, వీటిలోనే టూల్స్ తీసుకోవడం, డిజైన్ చేయడం, ఏ కాంపోనెంట్స్ కావాలంటే ఆ కాంపోనెంట్స్ తీసుకోవడం, ఇలా సర్క్యూట్ డిజైన్ చేయడం ఉంటుందన్నమాట. ఇప్పుడన్నా మీకు సిస్టమ్ దగ్గరికి వచ్చినప్పుడు వెరిఫై చేసుకుందరు, కానీ వీలైతే మీకు ఆన్లైన్లో కూడా చెప్తానన్నారు, టైంని బట్టి దాన్ని బట్టి డిజైన్ చేసుకో. ఇలా సర్క్యూట్ మనం ఫ్రేమ్ చేసుకుని బ్రెడ్ బోర్డ్లో ఎలా అయితే చేస్తామో అలాగే సిమ్యులేషన్లో కూడా మనకి స్క్రీన్ తీసుకుని, న్యూ స్క్రీన్ తీసుకుని దాంట్లో సర్క్యూట్స్ అంతా డిజైన్ చేసి రన్ సింబల్ ఉంటుందండి అవి. ఓకే, స్క్వేర్ బాక్స్ చూస్తారా 6th రన్, ఆ ఇంట్రడక్షన్ పాయింట్స్ అన్ని కూడా ఇచ్చారు కింద, చదవండి. అవి రన్ చేస్తే కనుక ఆ ఎక్స్పెరిమెంట్స్ మొత్తం కూడా రన్ చేస్తే మీకు వాల్యూస్ అన్ని తెలుస్తాయి. గైడ్ లైన్స్ అని ఇచ్చారు, వీటిలో దేనికి ఏమొస్తున్నాయి అనేది, మెయిన్ టూల్స్ ఎలా వస్తున్నాయి, ఓకేనమ్మా, క్యాప్చరింగ్ ఎలా చేసుకుంటామో, సర్క్యూట్ ఫ్రేమ్ ఎలా చేసుకుంటాం అనేది కూడా మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు ఇందులో. సరే స్టడీ చేస్తే మీకు ఐడియా వస్తుంది. వాటి నుంచి వేవ్ ఫార్మ్స్ వస్తే వేవ్ ఫార్మ్స్ నుంచి రీడింగ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఇచ్చారన్నమాట. వీటిలో ఈచ్ కాంపోనెంట్ ఎలా మనకి ఐడెంటిఫై చేసుకుని సర్క్యూట్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనేది తెలుస్తుంది. ఓకే, సర్క్యూట్లో జాయింట్ కామన్ పాయింట్ ఉన్నదంతా కూడా డాట్ పాయింట్ వస్తుందండి. రెడ్ డాట్ పాయింట్ వస్తేనే కామన్ పాయింట్ అవుతుంది అనమాట. అవి ఇక్కడ ఉన్న కొన్ని టెర్మినల్స్ ఉన్నాయి, దేనికి సంబంధించిన టెర్మినల్స్ అనేది డిస్క్రిప్షన్ ఇచ్చారు కన్స్ట్రక్ట్ చేయడానికి. ఒకసారి స్టడీ చేసుకోండి. ఇవి ఓకే, ఇవన్నీ కూడా మీకు ఇంటికి ఎందుకు ఇచ్చారన్నమాట, అవి అబ్జర్వ్ చేయడానికి. ఇక మోడల్ గ్రాఫ్ వచ్చేటప్పటికి ఇలాగ బ్లాక్ అండ్ వైట్లో రెండిట్లో వస్తాయి. కన్వర్టర్ కొంటే కనుక మీకు బ్లాక్ షేడ్ నుంచి వైట్ షేడ్ వచ్చేస్తుంది. అది ఆసిలేటర్ వేవ్ ఫామ్ అనేది తీసుకోవచ్చు, యాంప్లిఫైయర్ వేవ్ ఫామ్ అనేది తీసుకోవచ్చు, ఫేజ్ షిఫ్ట్ రిలేషన్ అనేది తీసుకోవచ్చు. ఇంకా ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ వస్తుంది అనమాట. అవి బ్లాక్ అండ్ వైట్లో ఇలా తీసుకున్నప్పుడు ఇలా వస్తుంది అనమాట. అవి సపోజ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ అనుకోండి, ఇన్పుట్ అవుట్పుట్ వేవ్ ఫామ్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఫేజ్ షిఫ్ట్ ఎంత వస్తుంది కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అవి ఓకే, సో ఇవి మీకు ఇచ్చిన ఎక్స్పెరిమెంట్స్లో ఉన్నాయి. అలాగే సిమ్యులేషన్ ఎక్స్పెరిమెంట్ వచ్చినప్పుడు చూడండి ఒకసారి ఏంటి పోతాము. ఇది వన్ ఆఫ్ ది సిమ్యులేటర్ అవుట్పుట్ అనమాట. ఇది దేనికి, ఇది విత్ ఫీడ్బ్యాక్ అండ్ వితౌట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ సర్క్యూట్. ఇది థియరిటికల్ ప్రాక్టికల్ సర్క్యూట్ తీసుకుంటారు, రెండింటి కూడా సేమ్ ఉంటుంది. ఆ సర్క్యూట్ నుంచి జనరల్గా మనకి ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ తీసుకున్నప్పుడు ఏంటంటే విత్ ఫీడ్బ్యాక్ అండ్ వితౌట్ ఫీడ్బ్యాక్ రెండు చేసుకోవాలి. ఫస్ట్ వితౌట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటే నెక్స్ట్ విత్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాము, విత్ రెస్పెక్ట్ ఇన్పుట్ సిగ్నల్. ప్రతి దాన్ని కూడా ఇన్పుట్తో కంపేర్ చేస్తాం. ఇది యాంప్లిఫైయర్ కాబట్టి యాంప్లిఫైయర్కి ఇన్పుట్ సిగ్నల్ ఇస్తున్నాము, దానికి అవుట్పుట్ ఎంత వస్తుందో చూసుకుంటాం. చూడండి, రెండు ఇండికేటర్స్ ఉన్నాయి, అబ్జర్వ్ చేశారు. ఇది ఇక్కడ చూడండి 1, 2, ఒక పీక్ టాప్ పీక్ ట్రస్ట్ ఎంత పీక్ ట్రస్ట్ తీసుకున్నారు సారా, ఇది 1 సైకిల్ పీరియడ్. సో యాక్చువల్ 1 సైకిల్ పీరియడ్ అంటే స్టార్టింగ్ సైకిల్ ఎండింగ్ సైకిల్ తీసుకుంటాం కదా, మీకు ఎక్కడి నుంచి అని తీసుకోవచ్చు. టాప్ సైడ్ పీక్ టు పీక్ తీసుకోవచ్చు, బాటమ్ సైడ్ పీక్ టు పీక్ తీసుకోవచ్చు, లేదంటే సెంటర్ లెవెల్ పీక్ టు పీక్ తీసుకోవచ్చు. ఓకేనండి, ఇది నార్మల్ సైనసైడల్ సైకిల్ తీసుకుంటాం. ఇక్కడికి 1 సైకిల్ అవుతుంది, ఇది 0 to π పీరియడ్. ఓకే, ఇది ఇంకొక సిగ్నల్ తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ సెకండ్ సైకిల్ ఇక్కడికి వస్తుంది.
దీని నుంచి మీకు టాపిక్ ఫస్ట్ సైకిల్ టాపిక్ నెక్స్ట్ సైకిల్ టాపిక్ రెండింటికి తీసుకున్నా కూడా సేమ్ వస్తుంది. ఈ సెంటర్ పాయింట్ నుంచి నెక్స్ట్ క్లోజింగ్ పాయింట్ తీసుకున్నా సేమ్ వస్తుంది. బాటమ్ ఫస్ట్ తీసుకున్నా సేమ్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ మెజర్మెంట్స్ ఈక్వల్గా తీసుకోవచ్చు. ఇది ఇన్పుట్ వేవ్ ఫామ్గా తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ అవుట్పుట్ వేవ్ ఫామ్ అనేది దీని రెలవెంట్గా ఫేస్ షిఫ్ట్ ఉందా లేదా అనేది చెక్ చేస్తాం. ఓకేనా. పైన టాప్ సైడ్ ఇన్పుట్ ఇక్కడ తీసుకుంటే విత్ ఫీడ్బ్యాక్ తీసుకునేటప్పటికి ఏమైంది, సి యాంప్లిఫైర్ కాబట్టి ప్రొవైడ్స్ 180 degrees ఫేస్ షిఫ్ట్. దీనికి ఆపోజిట్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఈ పీక్స్ లో ఇన్పుట్ అవుట్పుట్ అబ్జర్వ్ చేశారు. 180 degrees ఫేస్ షిఫ్ట్ ఎలా అబ్జర్వ్ చేశారో చూసారు. 0 to 5 పీరియడ్ వస్తుంది, 5 to 2 పీరియడ్ వస్తుంది. ఇది చూడండి, ఈ రెండు పాయింట్స్ ఇవి టచ్ అవుతాయి. టాప్ పాయింట్స్ ఇవి ఆపోజిట్ లో ఉంటాయి అనమాట. ఇది ఒక రకంగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. లేదంటే సైన్స్ లో ఎక్కడి నుంచి తీసుకున్నారు అనుకోండి, ఇన్పుట్ కి ఇట్ ఈస్ ఇన్పుట్ వేవ్ ఫామ్. అవుట్పుట్ వేవ్ ఫామ్ సి యాంప్లిఫైర్ ఎలా వస్తుంది, ఆపోజిట్ లో వస్తుంది. అంటే ఇక్కడ 0 to 5 పీరియడ్, 5 to 2 పీరియడ్. ఈ 5 to 2 పీరియడ్ ఇక్కడికి వచ్చేసరికి అవుతుంది 0 to 5కి వచ్చేస్తుంది అనమాట. అవి ఓకేనండి. అదే 180 degrees ఫేస్ షిఫ్ట్ ప్రొవైడ్ ఉన్నట్టు చూపిస్తాం అనమాట. అలానే తీసుకోవచ్చు. ఇక్కడ టాప్ అండ్ బాటమ్స్ పీక్ అబ్జర్వ్ చేసినా కూడా తెలుస్తుంది. రైట్. సో సిమ్యులేషన్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఈ డైరెక్ట్గా మనకి ఇన్పుట్ అవుట్పుట్ వేవ్ ఫామ్స్ అబ్జర్వ్ చేయొచ్చు మల్టీ సిమ్లో. చేసుకుని దాని ఫేస్ షిఫ్ట్ ఎంత వస్తుంది, బ్యాండ్ విడ్త్ ఎంత వస్తుంది, విత్ అండ్ వితౌట్ ఫీడ్బ్యాక్ రెండు చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ డిఫరెన్స్ ఏంటనేది ఫేస్ షిఫ్ట్ ఎంత వచ్చిందని తెలుస్తుంది. విత్ ఫీడ్బ్యాక్ లో గెయిన్ రెడ్యూస్ అవ్వాలి. గెయిన్ రెడ్యూస్ అయిందో లేదో తెలుస్తుంది. ఓకేనండి. వితౌట్ ఫీడ్బ్యాక్ వచ్చిన గెయిన్ కన్నా విత్ ఫీడ్బ్యాక్ వచ్చిన గెయిన్ రెడ్యూస్ అవ్వాలి. ఆ వాల్యూస్ కనుక నోట్ చేసుకోగలిగితే ఆ రెండు డిఫరెన్స్ కంపేర్ చేసినప్పుడు సో గెయిన్ రెడ్యూస్ బై ద ఫ్యాక్టర్ ఆఫ్ 1 + బీటా టైమ్స్ థియరిటికల్ గా చదువుకున్నాం. ప్రాక్టికల్ గా విత్ ఫీడ్బ్యాక్ యూజ్ చేసినప్పుడు ఆ గెయిన్ రెడ్యూస్ అవుతుంది అనేది చెప్పవచ్చు అనమాట. అదే థియరిటికల్ ప్రాక్టికల్ మామూలుగా చేసినప్పుడు వితౌట్ సిమ్యులేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర అవుట్పుట్స్ అనేవి ఇండివిజువల్ మెజర్ చేస్తాం. ఓకేనండి. టాబ్లర్ ఫామ్ లో తీసుకుంటే ఫ్రమ్ 100 Hz టు 1 MHz వరకు రీడింగ్స్ తీసుకుని, ఓకేనా, 100 Hz నుంచి 1 MHz వరకు రీడింగ్స్ తీసుకుని అవుట్పుట్ క్యాలిక్యులేట్ చేస్తాం ఈచ్ ఫ్రీక్వెన్సీ దగ్గర. ఓకే. విఐ ఫిక్స్డ్ పెట్టుకుంటాం. అంతా 20 mV 100 mV పెట్టుకుని విఐ ఆర్ విఎన్, దాన్ని మన సోర్స్ సిగ్నల్ కూడా విఎస్ అని కూడా అంటాం. దాన్ని ఫిక్స్ పెట్టుకుంటే అప్పుడు డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది. దాన్ని క్యాలిక్యులేట్ గెయిన్ ఇన్ డెసిబుల్. గెయిన్ మీన్స్ అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్. సో గెయిన్ ఇన్ డెసిబుల్ ఈజ్ గెయిన్ ఇన్ డిబిఐ ఫార్ములా తర్వాత 20 log of AV. ఓకే. డీబీలో తీసుకున్నప్పుడు కన్వర్ట్ చేయండి. అప్పుడు ఫ్రీక్వెన్సీకి గెయిన్కి రెస్పాన్స్ కనుక డ్రా చేస్తే దాని నుంచి బ్యాండ్ విడ్త్ ఆఫ్ ది యాంప్లిఫైర్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది వేవ్ ఫామ్స్ మనం ఎలా తీసుకుంటాం, ఇండివిజువల్గా తీసుకుంటాము హార్డ్వేర్గా చేసినప్పుడు. సిమ్యులేషన్లో చేసినప్పుడు ఆ ఇండివిజువల్ తీసుకున్న రీడింగ్స్ అన్ని కూడా తక్కువ వేవ్ ఫామ్స్ వచ్చేస్తాయి. ఓకేనండి. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ది సిమ్యులేషన్ ఎక్స్పెరిమెంట్. ఇది వన్ ఆఫ్ ది యాంప్లిఫైర్ ఎక్స్పెరిమెంట్ అండి. అలాగే ఆసిలేటర్ కూడా చూద్దాము. ఇంకా ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ సిమ్యులేషన్లో వస్తాయి. డైరెక్ట్గా మీకు గెయిన్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు డ్రా చేస్తేనే కానీ రాదు. ఇది 1 minute తెచ్చేసుకోవచ్చు. నుంచి లోవర్ కట్ ఆఫ్ అప్పర్ కట్ ఆఫ్ అనేది మెజర్ చేసుకుని దాని నుంచి గెయిన్ బ్యాండ్ విడ్త్ క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఎక్స్పెరిమెంట్స్ ఇది. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఆర్సీ ఫేస్ షిఫ్ట్ ఆసిలేటర్ ప్రాక్టికల్ హార్డ్వేర్ అండ్ సిమ్యులేషన్ రెండు ఉన్నాయి. ఇది ఆసిలేటర్ కాబట్టి ఆర్సీ ఫేస్ షిఫ్ట్. ఆర్సీ ఫేస్ యూజింగ్ సిఈ యాంప్లిఫైర్ అండ్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్. ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఆర్సీ సెక్షన్ కాబట్టి ఆర్సీ3 లాడర్ 3 ఆర్సీ నెట్వర్క్స్ ఉంటాయి. ఇక్కడ యాంప్లిఫైర్ ఇన్పుట్ ఉండదు. అబ్జర్వ్ చేశారా, బికాజ్ ఇట్ ఈస్ ఆసిలేటర్. దెర్ ఈస్ అన్ అవుట్పుట్ వోల్టేజ్ వితౌట్ ఎక్స్టర్నల్ ఇన్పుట్ సిగ్నల్. ఇదిగో అవుట్పుట్ వస్తుంది, బట్ ఇన్పుట్ ఈస్ there is an external source. Okay, but internal development input signal వస్తుంది. R3 RC section నెట్వర్క్ నుంచి ఇన్పుట్ ఆఫ్ ది యాంప్లిఫైర్
కామన్ బేస్ టెర్మినల్కి అప్లై చేస్తున్నాం మీకు ఇక్కడ. అంటే ఫీడ్బ్యాక్ నెట్వర్క్ నుంచి వచ్చే సిగ్నల్ ఇన్పుట్కి యాక్ట్ చేస్తుంది అనమాట. దట్ మీన్స్ విఎఫ్ ఈజ్ ఈక్వల్ టు విఐ ఇది, బట్ విఎస్ ఈజ్ ఈక్వల్ టు 0, సోర్స్ వోల్టేజ్ ఈజ్ 0. సో అవుట్పుట్ వస్తుంది కాబట్టి there is an output voltage without any external input, but internal input is developed from the feedback network. That feedback network is the RC section or LC section. ఓకేనండి, ఇది ఆసిలేటర్ కాన్సెప్ట్. దీనికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ అండ్ కండిషన్ ఫర్ ఆసిలేటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనండి, ఇక్కడ డిటర్మినేషన్లో ఇక్కడ ఉంది చూడండి, టైంలో చూడండి. To determine the frequency of oscillation of a given RC phase shift oscillator. సో ఆసిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం కావాలి? అవుట్పుట్ రావాలి. అవుట్పుట్ అనేది ఏమొస్తుంది? సైనసాయిడల్ వస్తుంది. సైనసాయిడల్ నుంచి మెజర్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఇంటూ టైం పర్ డివిజన్, అది మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. ఓకేనా, అది మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది? టైం వస్తుంది. ఫ్రీక్వెన్సీ కావాలంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ కూడా 1/t. సో ప్రాక్టికల్ వాల్యూస్ని ఆ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అవుట్పుట్ వోల్టేజ్ సైనసాయిడల్ అన్నాం కదా, సైనసాయిడల్ ఇలా వస్తుంది, అవుట్పుట్ ప్యూర్ సైనసాయిడల్ వస్తుంది. V0 రెస్పెక్ట్ ఒమేగా టీ, ఇది V0. ఇది దీని నుంచి ఏం మెజర్ చేస్తాం? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలన్నారు. అంటే ఫ్రీక్వెన్సీ కావాలంటే ముందు టైం పీరియడ్ మెజర్ చేయాలి. మీకు వచ్చిన అవుట్పుట్ వేవ్ ఫామ్ నుంచి 1 సైకిల్ పీరియడ్ టైం పీరియడ్ ఎంత వస్తుంది చూడండి. దిస్ T1 and T2. T1 is positive half cycle output, T2 is the negative half cycle output. Total time period is the T. సో T మెజర్ చేయాలి అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ డివిజన్స్ అండ్ ఎక్స్ యాక్సిస్, ఇది ఆసిలోస్కోప్ లో తీసుకుంటాం కదా. ఆసిలోస్కోప్ లో తీసుకున్నప్పుడు మనకి బ్లాక్స్ ఉంటాయి. ఎక్స్ అండ్ వై యాక్సిస్ లో తీసుకున్నప్పుడు ఆ సైనసాయిడల్ పీరియడ్ ఎక్స్ యాక్సిస్ కోయిన్సైడ్ చేసుకుని నెంబర్ ఆఫ్ డివిజన్స్ అండ్ ఎక్స్ యాక్సిస్ ఎన్ని డివిజన్స్ వచ్చినాయి చూసుకోండి. ఓకేనా, 1, 2, 3, 4 అలా ఉన్నాయనుకోండి. ఈచ్ డివిజన్ డివైడెడ్ బై 5 పార్ట్స్ ఉంటుంది. 5 సబ్ పార్ట్స్ ఉంటాయి. ఈచ్ సబ్ పార్ట్ అంటే ఇది ఒక డివిజన్. ఇది 1 డివిజన్ 5 పార్ట్స్ గా చేస్తే 1 డివిజన్ ఎంత అవుతుంది? 0.2 వాల్యూ అవుతుంది అనమాట. ఇది 1 డివిజన్ 1 పాయింట్ 1 పార్ట్ 0.22 డివిజన్స్ ఇవి. సో ఆన్ ఎక్స్ యాక్సిస్ డివిజన్స్ గా తీసుకోవాలి. సో మెజర్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ డివిజన్స్ అని ఎక్స్ యాక్సిస్. ఓకేనా, ఇప్పుడు ఈ సైనసాయిడల్ సిగ్నల్ లో ఒక 2 డివిజన్స్ కంప్లీట్ అయిపోయినాయి. సెకండ్ సబ్ డివిజన్ దగ్గర కూడా వచ్చింది అనుకోండి. మళ్ళీ డ్రా చేస్తాను చూడండి. సపోజ్ అవుట్పుట్ వేవ్ ఫామ్ సిఆర్ఓలో చూస్తే, సిఆర్ఓలో వచ్చిన 1 సైకిల్ పీరియడ్ అవుట్పుట్ వేవ్ ఫామ్ ఇది. ఓకేనా, ఫస్ట్ సెకండ్ 2 డివిజన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇది సెకండ్ సబ్ డివిజన్ దగ్గర కోయిన్సైడ్ అయింది. అంటే 2 డివిజన్స్ ప్లస్ సెకండ్ సబ్ డివిజన్ దగ్గర ఉంది. అంటే ఈచ్ సబ్ డివిజన్ వాల్యూ ఎంత అనుకున్నాము? 0.2, బికాస్ 1 డివిజన్ ఈజ్ డివైడెడ్ బై 5 పార్ట్స్. ఈచ్ పార్ట్ ఈజ్ 0.2 డివిజన్స్. ఓకేనండి, 0.2 డివిజన్. ఇప్పుడు సెకండ్ కోయిన్సిడెంట్ దగ్గర అయిందన్నాను కదా, 2 × 0.2 0.4. అంటే 2 ఆల్రెడీ కంప్లీట్ అయినాయి కాబట్టి ఈ టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 2.4. సెకండ్ డివిజన్ కదా, ఈచ్ డివిజన్ 0.2. ఓకే, అర్థమైందా? ఒక సబ్ పాయింట్ 0.22 డివిజన్స్. సెకండ్ సబ్ పాయింట్ దగ్గర కోయిన్సిడెంట్ కాబట్టి సైనసాయిడల్ వేవ్ ఫామ్ కంప్లీట్ గా. సో 2 × 0.2 0.4 అంటే అవుట్పుట్ వేవ్ ఫామ్ ఈజ్ ఆక్యుపైడ్ 2.4 డివిజన్స్ అనమాట అవి. సో ఈ టైం పీరియడ్ అనేది లెంగ్త్ ఎంత వస్తుంది? 2.4 డివిజన్స్ ఇంటూ టైం పర్ డివిజన్ ఎంత ఉందో చూసుకోండి. నాబు టైం పర్ డివిజన్స్ సెకండ్స్, మిల్లీ సెకండ్స్, మైక్రో సెకండ్స్ ఉంటుంది. ఆ టైం పర్ డివిజన్ ఈజ్ కామన్ టు ఫస్ట్ ఛానల్ అండ్ సెకండ్ ఛానల్. ఈడీసీలో యాంప్లిఫైర్లు చేసినప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు సిఆర్ఓ ఆపరేషన్. దాంట్లో కనుక ఇప్పుడు టైం పర్ డివిజన్ మిల్లీ సెకండ్స్ లో ఉందనుకోండి. మిల్లీ సెకండ్స్ లో 2 మిల్లీ సెకండ్స్ రేంజ్ లో ఉంది. సో 2 మిల్లీ సెకండ్స్ పర్ డివిజన్ అనమాట. అది టైం పర్ డివిజన్ అంటే చూసారా, ఆ టైం అనేది 2 మిల్లీ సెకండ్ రేంజ్ లో ఉంది పర్ డివిజన్. చూడండి, టోటల్ టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఇంటూ టైం పర్ డివిజన్. ఇప్పుడు డివిజన్ క్యాన్సిల్ అవుతాయి, న్యూమరేటర్ డినామినేటర్ ఉన్నాయి. మిగిలిన ఎంత ఉంది? 2.4 × 2 మిల్లీ సెకండ్స్. నౌ ఎంత అవుతుంది? ఇప్పుడు అది 4.8 మిల్లీ సెకండ్స్ అవుతుంది. ఇట్ ఈస్ ద టైం పీరియడ్. అంటే అవుట్పుట్ వచ్చిన వేవ్ ఫామ్ సపోజ్ ఇదే అవుట్పుట్ తీసుకున్నారు అనుకోండి,
4.8 మిల్లీ సెకండ్స్ వచ్చింది అది. అర్థమైందా క్యాల్కులేషన్? ఇప్పుడు F ఈజ్ ఈక్వల్ టు 1/T. F ఈజ్ ఈక్వల్ 1/T చేయండి. ఆ వచ్చిన వాల్యూ ఆర్సీ నెట్వర్క్, ఎల్సీ నెట్వర్క్ సాటిస్ఫై అవుతుందో చెక్ చేయండి. ఆర్సీ నెట్వర్క్ అయితే లో ఫ్రీక్వెన్సీ రేంజ్, ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఉండాలి. ఆర్సీ నెట్వర్క్, ఎల్సీ నెట్వర్క్ అయితే హై ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఉండాలి. ఓకేనండి. సో దీన్ని బట్టి టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేసుకుని ఎఫ్ తీస్తే కనుక అది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఆసిలేటర్ వస్తుంది. ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి. ఇంక ఇందులో ఏమైనా డౌట్ ఉంటే అడగండి, మళ్ళీ చెప్తాను క్యాలిక్యులేషన్స్ పార్ట్. హౌ టు మెజర్ టైమ్ డివిజన్స్ అండ్ హౌ టు క్యాలిక్యులేట్ ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ ది ఆసిలేటర్, ఎనీ టైప్ ఆఫ్ ఆసిలేటర్ సర్క్యూట్ అన్నిటి కూడా అదే చేయాలి. అదే మీకు సిమ్యులేషన్లో అనుకోండి డైరెక్ట్గా ఫ్రీక్వెన్సీ వచ్చేస్తుంది. ఒకటి చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. ఇంకో ప్రొసీజర్ ఉన్నాయి. ప్రొసీజర్లో మీకు దాని ప్రకారం ఆర్సీ వాల్యూస్ వ్యారీ చేసుకుని డిఫరెంట్ కెపాసిటెన్స్ వాల్యూస్ ఇచ్చారు. ఈచ్ కెపాసిటెన్స్ ప్రాక్టికల్గా మార్చుకోవాల్సి ఉంటుంది. రెసిస్టెన్స్ ఫిక్స్డ్ ఇచ్చారు, కెపాసిటెన్స్ డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ ది కెపాసిటర్స్ ఇచ్చారు. అవి అప్లై చేస్తే కనుక ప్రాక్టికల్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది, థియరిటికల్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది. థియరిటికల్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ ఎంత ఉందో చూడండి. ప్రాక్టికల్ వచ్చిన సైన్స్ ఆర్డర్ నుంచి టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేసి దాని నుంచి ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేసి రెండింటితో కూడా కంపేర్ చేయాలి. ఓకేనా, రెండు కూడా నియర్ బైకి రావాలి. అదే ప్రాక్టికల్ రిజల్ట్స్. సిమ్యులేషన్లో చూడండి, ఆర్సీ బేస్డ్ సిమ్యులేషన్ ఎక్స్పెరిమెంట్ అయితే సర్క్యూట్ ఎంత సేమ్ వస్తుంది. మీకు ఈ విధంగా అవుట్పుట్ వస్తుంది, సైన్స్ ఆర్డర్ వస్తుంది. ఈ సైన్స్ ఆర్డర్ నుంచి మనకి ఫ్రీక్వెన్సీ డిటర్మైనింగ్ మనకి టైం పీరియడ్ వచ్చేస్తుంది. ఈ పైన 1, 2 ఉన్నాయి చూసారు, ఈ రెండింటి మధ్య టైం డివిజన్స్ వస్తాయి. అది క్యాలిక్యులేట్ చేసుకుని 1/T తీసుకుంటే ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఇక్కడ కూడా ట్యాబ్లెట్ రీడింగ్స్ ఉన్నాయి, రీడింగ్స్ కూడా నోట్ చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. అది కంపారిజన్ C1 C2 C3 ఇస్తే ఎలా వస్తుంది, ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుంది, డిఫరెంట్గా ఇస్తే ఎలా వస్తుంది అనేది చెక్ చేసుకున్నారు. ఓకేనా. ఇది కాల్పిట్స్ ఆసిలేటర్. ఇది కూడా ఆసిలేటర్ కాబట్టి ఆసిలేటర్ అవుట్పుట్ ఎలా వస్తుంది చూడండి. దీని నుంచి ఫ్రీక్వెన్సీ 1 టైం పీరియడ్ మెజర్ చేసుకుని ఇక్కడ నెంబర్ ఆఫ్ డివిజన్స్ అని ఎక్స్ యాక్సిస్ ఇంటూ టైం పర్ డివిజన్ తీసుకోవాలి. మర్చిపోకండి క్యాలిక్యులేషన్లో టైం పర్ డివిజన్ తీసుకోకపోతే రాదు. ఓకే, అది హార్డ్వేర్ ఎక్స్పెరిమెంట్. సిమ్యులేషన్ ఎక్స్పెరిమెంట్స్ సేమ్. ఈ విధంగా సైన్స్ వాళ్ళు తీసుకుంటే రెండు స్టార్టింగ్ సైకిల్ ఎండింగ్ సైకిల్ డిఫరెన్స్ తీసుకుంటే కనుక టైం పీరియడ్ T2 మైనస్ T1 వస్తుంది. ఇప్పుడు మీకు జూమ్ చేస్తే కనుక తెలుస్తుంది. ఓకేనమ్మా. ఆ డిఫరెన్స్ తీసుకున్న తర్వాత T2 మైనస్ T1 చూసారా ఎంత ఉంది, అదే 15 మైక్రో సెకండ్స్ ఉంది. దాన్ని మనకు 1/T తీసుకున్నారనుకోండి ఫ్రీక్వెన్సీ వస్తుంది. అంటే F ఈజ్ ఈక్వల్ టు 1/15 మైక్రో సెకండ్స్. ఎప్పుడైతే మీకు డెనామినేటర్ మైక్రో ఉందో న్యూమరేటర్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మెగా అవుతుంది. సో ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది అన్నమాట. అది హై ఫ్రీక్వెన్సీలో ఉందా లో ఫ్రీక్వెన్సీలో ఉందా అబ్జర్వ్ చేస్తాం. ఓకేనండి. ఇంకో డిఫరెంట్ వాల్యూస్లో కెపాసిటెన్స్ వాల్యూ, ఇండక్టెన్స్ వాల్యూ అప్లై చేసిన తర్వాత వచ్చి సిమ్యులేషన్ రీడింగ్స్ అన్నమాట. సిమ్యులేషన్ ఎక్స్పెరిమెంట్స్ వెరీ ఈజీ. కన్స్ట్రక్ట్ చేసుకోవడం, అవుట్పుట్స్ మనకి డిఫరెంట్ వాల్యూస్ దగ్గర ఎలా వస్తుంది చెక్ చేసుకోవడం. ఆసిలేటర్స్లో అన్ని కూడా డాంప్డ్ ఆసిలేషన్స్ కూడా అబ్జర్వ్ చేసి మీకు డాంప్డ్ ఆసిలేషన్స్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఆఫ్ ది యాంప్లిట్యూడ్ లో ఫ్రీక్వెన్సీ దగ్గర ఆ వేరియేషన్ అనేది తెలుస్తుంది అండి. అదే ప్రాక్టికల్గా మీరు అబ్జర్వ్ చేసి ఉండాలి. ఇది హార్ట్లీ ఆసిలేటర్. సర్క్యూట్ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసుకుని ఓకే మనకు ఆపరేట్ చేస్తే అనాలిసిస్ రన్ చేసి సిమ్యులేషన్ రన్ చేసినప్పుడు ఈ విధంగా ఆసిలేటర్ అవుట్పుట్ వేవ్ ఫామ్ రావాలి. వచ్చిన దాంట్లో నుంచి T2 మైనస్ T1 అబ్జర్వ్ చేయండి. అవి రెండు రీడింగ్స్ నోట్ చేసుకుని డిఫరెన్స్ తీస్తే మీకు T2 మైనస్ T1 అనేది ఇక్కడ వేవ్ ఫామ్స్ వస్తుంది. దాని టైం పర్ డివిజన్ ఎంత ఉందనేది కూడా తెలుసుకోవచ్చు. ప్రాక్టికల్గా తీసుకున్నప్పుడు హార్డ్వేర్లో టైం పర్ డివిజన్ ఉంటుంది, దాన్ని మల్టిప్లై చేస్తాం. సిమ్యులేషన్లో ఈ డిఫరెన్స్ వచ్చిన తర్వాత బ్యాండ్ విడ్త్ వస్తుంది. T2 మైనస్ T1 ఇస్ ద మనకు డిఫరెన్స్ వాల్యూ కదా టైం డివిజన్. ఇక్కడ స్కేల్ కూడా ఉంటుంది. ఆ స్కేల్లో మల్టిప్లై చేస్తే కనుక టైం పీరియడ్ వస్తుంది. ఆఫ్టర్ దట్ 1/T చేయాలి. ఓకేనండి. ఫ్రీక్వెన్సీ కూడా మీకు డైరెక్ట్గా మెజర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో ఫ్రీక్వెన్సీ నాబ్లో కనుక పెట్టుకుంటే ఇక్కడ XFC1 చూసారా, వాల్యూ కూడా ఇక్కడ డిస్ప్లే వచ్చేస్తుంది మీకు. సర్క్యూట్స్లో చూసారా ఇక్కడ ఉంది XFC1 చూసారు, అది ఫ్రీక్వెన్సీ డివిజన్ అన్నమాట. అది సో మీకు ఎంత ఫ్రీక్వెన్సీ వచ్చింది అనేది రీడింగ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అది సిమ్యులేషన్లో అయితే, ప్రాక్టికల్ అయితే విడిగా చేయాల్సింది.
ఇది సిమ్యులేషన్స్ అండ్ హార్డ్వేర్ ఎక్స్పెరిమెంట్స్ రిలేటెడ్ అండి అవి. తర్వాత ఇండివిజువల్ ఆపరేషన్స్ మీకు థియరీలో చదువున్నాం కాబట్టి చెప్పేటప్పుడు మళ్ళీ చెప్తాము, జాగ్రత్త స్టడీ చేయండి. వీటి గురించి కేవలం డౌట్స్ ఉంటే అడగండి బాబు. బాలాజీ, యువర్ ఎనీ అదర్ వన్? నెంబర్ 91 ఉన్నారా? రైజ్ చేస్తుంటున్నారు క్వశ్చన్స్. 91. హలో, చెప్పమ్మా, ఎనీ మోర్ డౌట్స్? సార్ అబ్జర్వేషన్ ఎలా తీసుకురావాలి? అబ్జర్వేషన్స్ పీడిఎఫ్ డైరెక్ట్ గా ఫ్రంట్ బ్యాక్ పేజెస్ 2 బోత్ సైడ్స్ యూజ్ చేసుకుని స్పైరల్ కొట్టించేసి దట్ ఈస్ అబ్జర్వేషన్. దాంట్లో 4 ఎక్స్పెరిమెంట్స్ 10 ఎక్స్పెరిమెంట్స్ ఇచ్చాము. హార్డ్వేర్ 4, సిమ్యులేషన్ 6 అన్నాం కదా, అవి టిక్ పెట్టుకోండి. అబ్జర్వేషన్ మొత్తం మాన్యువల్ ప్రింట్ తీసేసుకోండి కంప్లీట్ గా. ఓకేనా? మాన్యువల్ గా ప్రింట్ స్పైరల్ కొట్టించేసుకోండి కంప్లీట్ ప్రింట్ బోత్ సైడ్స్ యూజ్ చేసుకుని. దాంట్లో మీకు ఇచ్చిన లిస్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో 10 ఎక్స్పెరిమెంట్స్, హార్డ్వేర్ 4, సిమ్యులేషన్ 6 అన్నాం కదా, వాటికి రికార్డ్స్ మీరు సపరేట్ గా క్లియర్ చేసుకోండి వైట్ షీట్స్ లో. ఇక్కడికి వచ్చి టైం ఉండి చేసుకుంటే కనుక రీడింగ్స్ చేసి ఎక్స్పెరిమెంట్స్ కంప్లీట్ చేద్దరు. కానీ ఆ పాసిబిలిటీని బట్టి ఒకవేళ కుదరకపోతే రీడింగ్స్ ఇస్తే మీరు గ్రాఫ్స్ ఎలా తీసుకోవాలి, వాల్యూస్ ఎలా తీసుకోవాలి అనేది డైరెక్ట్ చేస్తారు. థియరిటికల్ గా అన్ని ప్రిపేర్ అయిపోండి. ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా కూడా రాయడానికి సిద్ధంగా ఉండండి అమ్మా. సో ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి, రెడీ చేసి ఉంచుకోండి. ఫర్దర్ గా మీకు డైరెక్షన్స్ ప్రకారం ఫాలో అవుతారు కానీ. ఓకేనా? 91. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. స్టడీ చేయండి అమ్మా, మెటీరియల్ అంతా స్టడీ చేయండి. హార్డ్వేర్ కి సిమ్యులేషన్స్ ఉన్నాయి, సిమ్యులేషన్ ఈజీగానే చేయొచ్చు. ఇప్పుడు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం యాంప్లిఫైయర్స్ కి అయితే మేము ఏం క్యాలిక్యులేట్ చేస్తాము, ఆసిలేటర్స్ కి అయితే ఏం క్యాలిక్యులేట్ చేస్తామో చూసి దాన్ని బట్టి ఫాలో అవ్వండి. ఓకేనా? ఓకే సార్. ఓకే, గుడ్. ఎనీ మోర్ రిమైనింగ్? బాలాజీ 16 ఉన్నారా? లేడు. ఏ అండ్ బి సెక్షన్స్ ఎనీ మోర్? ఇంకేమైనా ఉంటే అడగండి. ఇంకా ఫర్దర్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి అట్లా కూడా మీకు అది ఎక్కడ డౌట్ వచ్చినా నోట్ చేసుకుని అడగండి అమ్మ, నో ప్రాబ్లం. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ టు ఆల్ ఆఫ్ యూ అబౌట్ 2-1 రిజల్ట్స్. ఓకే, సబ్జెక్ట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకున్న వాళ్ళకి అందరూ కూడా కంగ్రాచులేషన్స్. ఇంకెవరైనా పెండింగ్ ఉంటే కనుక నెక్స్ట్ టైం కొంచెం జాగ్రత్త ఇంప్రూవ్ చేసుకుని మంచి మార్క్స్ వచ్చేటట్టు చూసుకోండి అమ్మా. డోంట్ వరీ, టైం ఉంది కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. సేమ్ అదే టెంపుల్ చక్కగా మంచి రిజల్ట్స్. అలాగే ఈ సిఏకే తర్వాత 2T కూడా అన్ని సబ్జెక్ట్స్ కష్టపడండి. మీకు ఇంకా టైం ఉంది. 4th ఇయర్ టైం టేబుల్ పెట్టండి. మార్నింగ్ చూసారు, అదే టైం టేబుల్ మోడ్లో మీకు mid-1, mid-2, మార్నింగ్ mid-1, ఈవినింగ్ mid-2 కనెక్ట్ చేస్తారు. ఫైనల్ ఇయర్, థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్. ఫస్ట్ ఫైనల్ ఇయర్ జరుగుతుంది కాబట్టి రేపు 12th నుంచి ఉంది కదా, తర్వాత థర్డ్ ఇయర్ ఉండొచ్చు, తర్వాత మీకు సెకండ్ ఇయర్ పెట్టవచ్చు. ఎనివే మీకు ఎప్పుడు రేపు పెట్టినా కూడా ఎగ్జామ్ రాసేటట్టు ప్లాన్ చేసుకుని చక్కగా ప్రిపేర్ అయ్యానండి. రైట్? హార్డ్ వర్క్ చేయండి అమ్మా, కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. టైం ఉంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఎక్కడ ఏది డౌట్ వచ్చినా నోట్ చేసుకుని చక్కగా క్లారిఫై చేసుకోండి. మెటీరియల్ ఎన్ని ఉన్నాయి స్టడీ చేయండి, డిస్కస్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. మళ్ళీ సెకండ్ క్లాస్ ఉందా మీకు నెక్స్ట్ అవర్? 4th మధ్యాహ్నం 4కి ఇప్పుడు ఉన్నట్టు ఉందాం. చెప్పండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? 92 ఏదో క్వశ్చన్ టైప్ చేసుకుంటున్నారు. 92 ప్లీజ్ ఆన్సర్. B3 సార్ అమ్మా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అది గ్రాఫ్ షీట్ నార్మలా లేకపోతే సెమిలాగా సార్? అదే చెప్పాను కదా, నార్మల్ అనేది యాంప్లిఫైయర్స్ మీరు ఎక్కడ వాడినా కూడా సెమిలాగే వాడాలి. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కాబట్టి ఫ్రీక్వెన్సీ మీరు ఎక్కడ వాడతారో అక్కడ సెమిలాగ్ వాడాలి. బికాస్ ఆఫ్ అది మల్టిపుల్స్ ఆఫ్ ది వాల్యూస్ ఉంటాయి కదా ఫ్రీక్వెన్సీ, సో దానికి కంపల్సరీగా రావాలి. దానికి డిస్క్రిప్షన్ బిగినింగ్ లో ఇచ్చాను కాబట్టి అది క్లారిఫై ఉంటుంది మీకు. ఓకే ఓకే సార్. నార్మల్ గ్రాఫ్ ఎప్పుడు వాడతామా అంటే ఈ రెక్టిఫైయర్స్ కి BJT క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఆసిలేటర్స్ లో
ఎందుకంటే ఆసిలేటర్స్ టైం పీరియడే కాబట్టి మనకి అవి నార్మల్ గ్రాఫ్ వాడచ్చు. ఫ్రీక్వెన్సీ వర్సెస్ గెయిన్ వాడారు అంటే కంపల్సరీగా సెమీలాగ్ షీట్ వాడాలమ్మా. ఓకే ఓకే సార్. రైట్. మీకు ఎక్కడైతే మీకు గ్రాఫ్ షీట్ వాడారో ఆ గ్రాఫ్లు అక్కడే పెట్టుకోండి, మిగిలిన వాటికి పెట్టవసరం లేదు, నో ప్రాబ్లం. మీకు ఇచ్చిన 4 ఎక్స్పెరిమెంట్స్లో ఏవైతే ఉన్నాయో ఒక ఎఫ్టీ క్యాల్కులేట్ చేసే దగ్గర సిమిలాగ్ ఉంటుంది, రిమైనింగ్ ఆస్పిరేట్స్ అన్ని కూడా నార్మల్ గ్రాఫ్స్ వాడచ్చు. ఇంకా ఓకే B3 సార్. ఇంకొకరు ఉన్నారు, B3 కూడా సేమ్ క్వశ్చన్ సార్. సేమేనా? సరే Yes. సరే, అదే క్వశ్చన్ అయితే కనుక నో ప్రాబ్లం. ఇంకా డౌట్స్ ఏమంటే అడగండి అమ్మా, అడగండి, క్లారిఫై చేసుకోండి. ఈసీఈ మంచి స్కోరింగ్ సబ్జెక్ట్, మంచి ప్రాక్టీస్ చేసుకుని అనాలిసిస్ పార్ట్ ఏమైనా చదువుకుంటే నెక్స్ట్ మీకు పీడీసీ ఎల్ఐసి కూడా యూస్ఫుల్ అవుతాయి, రిలేటెడ్గా ఉన్నాయి. సర్క్యూట్స్ కాన్సన్ట్రేట్ చేయండి, దానికి రిలేటెడ్ వేవ్ ఫార్మ్స్ కూడా మెన్షన్ చేస్తే మంచి మార్క్స్ వస్తాయి. ఈడీసీలో బాగానే వచ్చిందన్నారు, అలాగే ఏసీ కూడా చక్కగా అందరూ ప్రాక్టీస్ చేసి బాగా రాసుకుని మంచి మార్క్స్ వస్తాయి. ఇంకా ఓకే, మెటీరియల్ చూడండి. మళ్ళీ రేపు క్లాస్ ఉంది కదా, రేపు క్లాస్ ఏమైనా డౌట్స్ వస్తే నోట్ చేసుకుని అడగండి. అన్నిటికీ మీకు ఎక్కడ ఏది డౌట్ వస్తే అవి ఎలాబరేటెడ్గా చేసి చెప్తాను. ఓకేనమ్మా, స్టడీ చేయండి. అసలు వితౌట్ స్టడీ మీకు డౌట్ అడగడానికి ఛాన్స్ ఉండదు. స్టడీ చేస్తేనే డౌట్స్ వస్తాయి, అవి వస్తేనే సబ్జెక్ట్ వస్తుంది. కష్టపడండి అమ్మ, కష్టపడి చక్కగా అనాలిసిస్ పార్ట్ అంతా కూడా నేర్చుకోండి. ఓకే, బట్ వితౌట్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఎగ్జిట్ నౌ. నాకు అటెండెన్స్ పంపించండి అమ్మా, బాలాజీ కానీ ఏ అండ్ బి సెక్షన్స్ రెండింటి కూడా అటెండెన్స్ పంపించండి, మార్క్ చేస్తాను. మీకు అటెండెన్స్ క్లోజ్ అవ్వలేదు, ఇంకా టైం ఉంది మీకు. సో క్లాసెస్ ఉన్నది మటుకి మీకు అటెండ్ అవుతూ ఉండండి.